ఏపీలో జిల్లాల పునర్విభజనపై మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లాల పునర్విభజన కోసం నియమించిన మంత్రుల ఉపసంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో తొలిసారి భేటీ అయిన మంత్రుల బృందం పలు అంశాలపై చర్చించింది. అనంతరం జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆలోపు చేపట్టాల్సిన కసరత్తుకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో పర్యటించి ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి మంత్రుల బృందం వినతులు స్వీకరించనుంది. సెప్టెంబర్ 2వ తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరిస్తారు. డిసెంబర్ 31 లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు ప్రక్రియ ముగిస్తారు. జగన్ ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్విభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పరిపాలన సౌలభ్యం, ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పుల కోసం కసరత్తు చేస్తామని తెలిపారు. రెవెన్యూ, గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన మంత్రుల బృందం పనిచేస్తుందని వెల్లడించారు. నియోజకవర్గాల జోలికి మాత్రం వెళ్లబోమని, కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని, అయితే పరిపాలన సౌలభ్యమే గీటురాయి అని తెలిపారు. ఏపీలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో 7 మంత్రులతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయం మీద మంత్రుల కమిటీ అధ్యయనం జరపనుంది. అనంతరం సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పిస్తారు. చంద్రబాబు ఆ నివేదికను పరిశీలించిన అనంతరం కేబినెట్ భేటీతో చర్చించి ఆపై నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు మంత్రుల కమిటీ సమావేశం సందర్భంగా 15 మంది జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పుపై కేబినెట్ సబ్ కమిటీకి తమ వినతులను సమర్పించారు. గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వినతి పత్రం సమర్పించారు. అలాగే బాపట్ల జిల్లా కేంద్రాన్ని చీరాలకు మార్చాలని కొందరు, బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాల కృష్ణయ్య పేరు పెట్టాలని మరికొంతమంది కోరారు. ఇక శ్రీకాకుళం జిల్లా మురపాక నుంచి వచ్చిన కొంతమంది గ్రామస్తులు తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరారు. ఏపీలో జిల్లాల సంఖ్య 26 నుంచి 32కు పెరిగే అవకాశం ఉంది. అంటే కొత్తగా 6 జిల్లాలను ఏర్పాటు కానున్నాయన్న టాక్ వినిపిస్తోంది. జిల్లా కేంద్రాల దూరం తగ్గించడం, పరిపాలన సౌకర్యం కోసం ఈ చర్యలు ప్రభుత్వం తీసుకోనుంది. డిసెంబర్ కల్లా కొత్త జిల్లాల అంశం పరిష్కారం కావచ్చని తెలుస్తోంది. అద్దంకి, కందుకూరు మళ్లీ ప్రకాశంలోకి చేర్చాలని డిమాండ్ ఉంది. అమరావతిని అధికారికంగా జిల్లాగా ప్రకటించడం వల్ల రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత వేగం అందుతుందని నిపుణులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురంను కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని బలమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలను ప్రత్యేక కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. అన్నమయ్య జిల్లా విషయంలో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ప్రజలు రాయచోటి బదులుగా రాజంపేటను జిల్లా కేంద్రంగా నిర్ణయించాలని కోరుతుండగా, మరికొందరు మాత్రం రాయచోటినే కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న న్యూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను తిరిగి కృష్ణా జిల్లాలోకి చేర్చాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతి అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ముందు ప్రజా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కమిటీ సవివరంగా పరిశీలన జరపనుంది.